రాత్రి సమయంలో అంతరిక్షం నుండి కనిపిస్తున్న భారతదేశ ఛాయాచిత్రం ఇది. భూమి చుట్టూ తిరుగుతున్న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో కొన్ని నెలల పాటు ఉండి ఇటీవలే భూగ్రహం మీదకు చేరుకున్న భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్ అంతరిక్ష కేంద్రం నుండి చూస్తున్నప్పుడు రాత్రి సమయంలో భారతదేశం వెలుగుల దివ్యులతో అద్భుతంగా కనిపిస్తున్నదని చెప్పారు. ఈ ఛాయాచిత్రాన్ని మనం పరిశీలిస్తే భారతదేశంలోని ప్రధాన నగరాలన్నీ కాంతివంతంగా వెలిగిపోతూ అవన్నీ ఒకదానితో ఒకటి అనుసంధానం కలిగినట్లుగా మనకు కనిపిస్తాయి. విశిష్టమైన ప్రత్యేకమైన భౌగోళిక లక్షణాల కారణంగా నేడు భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నది. ఒకసారి మనం ఈ పటంలో ఉన్న వెలుగుల గుర్తులను పరిశీలిస్తే అత్యంత కాంతివంతంగా కనిపిస్తున్న ప్రదేశాలు ఏ నగరాల్లో మనం స్పష్టంగా చెప్పవచ్చు. ఉత్తర భారతదేశంలోని గంగా సింధు మైదానము సారవంతమైన ప్రాంతము. మన దేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాలు, పట్టణాలు, గ్రామాలు విస్తరించిన ప్రదేశం అది. హిమాలయ పర్వతాలకు దక్షిణంగా హిమాలయాలకు సమాంతరంగా విస్తరించి ఉన్న ఈ వెలుగురేఖలు ఈ ప్రాంతంలో ఉన్న అత్యధిక జనాభాను మనకు గుర్తుకు తెస్తాయి. అదేవిధంగా ద్వీపకల్ప పీఠభూమికి ఇరువైపులా తీర ప్రాంతాల వెంబడి ఉన్న వెలుగురేఖలు ఆ ప్రాంతంలో ఉన్న నగరాలను మనకు గుర్తుకు తెస్తాయి. ద్వీపకల్ప పీఠభూమి మధ్య భాగంలో అత్యంత స్పష్టంగా కనిపిస్తున్న బెంగుళూరు, హైదరాబాద్ నగరాలను మనం ఈ పటంలో స్పష్టంగా చూడవచ్చు. వాయువ్య భారతదేశంలో ఉన్న ఎడారి ప్రాంతము, దేశ మధ్య భాగంలో దండకారణ్యం విస్తరించిన ప్రాంతము, ఉత్తర ప్రాంతంలో హిమాలయాలు విస్తరించిన ప్రాంతాల్లో మాత్రమే మనకు ఈ వెలుగులు కనిపించవు. మన దేశంలోని విశిష్టమైన భౌగోళిక వైవిధ్యము, భౌగోళిక పరిస్థితుల ఆధారంగా మానవ జనాభా విస్తరణ ఎలా ఉంటుందో అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇటువంటి ఛాయాచిత్రాలు మనకు ఉపయోగపడతాయి.